వెల్కమ్ టు ఆర్కే టెక్నాలజీ. ఎవరైతే కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో, ఫండమెంటల్స్‌తో సహా నేర్చుకోవాలనుకుంటున్నారో, సో, వాళ్ళు ఫస్ట్‌గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే కోర్స్ నేర్చుకోవాలి. ఓకే. ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో మీకు ఏంటి అంటే, కంప్లీట్‌గా ఒక ఆఫీస్ రిలేటెడ్ వర్క్స్ ఎలా చేయాలి, కంప్యూటర్‌లో ఒక బేసిక్ రిక్వైర్మెంట్ ఒక పర్సన్‌కి ఉండేటివి డాక్యుమెంట్ ప్రిపరేషన్ గాని, షీట్స్ తీసుకొని వర్క్ చేయడం గాని, ప్రెజెంటేషన్ చేయడం గాని, ఇవన్నీ మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో కవర్ అవుతాయి. సో, ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కంటే ముందు మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, కొన్ని ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. అంటే ఏంటి? కంప్యూటర్ అంటే ఏంటి? జనరల్‌గా చాలామంది కంప్యూటర్ అంటే సో, కంప్యూటర్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అంటే ఏంటి? నెక్స్ట్ డివైజెస్ అంటే ఏంటి? ఎట్లాంటి డివైజెస్ ఉంటాయి? నెక్స్ట్ నెట్వర్క్ అంటే ఏంటి? ఎన్ని రకాల నెట్వర్క్స్ ఉంటాయి? అండ్ మనం సీపీయూ అంటాం గదా! సీపీయూ అంటే ఏంటి? ఆ సీపీయూలో ఏమేం పార్ట్స్ ఉంటాయి? ఆ పార్ట్స్ యొక్క యూజ్ ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అనుకోండి. సాఫ్ట్‌వేర్ కోసం మనకి జనరల్‌గా చాలామందంటారు. ఒకటి ఓఎస్ అని వింటాం. లేదా సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటారు. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ గాని, యుటిలిటీ సాఫ్ట్‌వేర్స్ అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు ఈ మన మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నేర్చుకునే కంటే ముందు కవర్ అవుతాయి. నెక్స్ట్ దాంతో పాటు హార్డ్‌వేర్ అంటే ఏంటి? ఓకే. నెక్స్ట్ హార్డ్‌వేర్‌లో ఎన్ని రకాల డివైసెస్ ఉంటాయి? ఆ డివైజెస్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్‌గా ఇన్‌పుట్ డివైజెస్ అని, అవుట్‌పుట్ డివైజెస్ అని, స్టోరేజ్ డివైస్ అని మనం వింటూ ఉంటాం. అంటే ఇన్‌పుట్ డివైస్ ఏం చేస్తాయి? అవి ఎట్లా ఉంటాయి? అవుట్‌పుట్ డివైస్ యొక్క యూజ్ ఏంటి? ఓకే. అవి ఎలా ఉంటాయి? నెక్స్ట్ స్టోరేజ్ డివైసెస్. సో, వీటిని మనము మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తూ ఆ డివైస్ యొక్క వర్క్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. నెక్స్ట్ దాని తర్వాత వాట్ ఈజ్ నెట్వర్క్? సో, నెట్వర్క్ అంటే ఏంటి? జనరల్‌గా మనం వింటూ ఉంటాం. నెట్వర్క్ లేదు, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే అసలు నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్స్‌లో ఎన్ని రకాలుగా ఉంటాయి. ఓకే. ల్యాన్ అని, మనకి మ్యాన్ అని, వాన్ అని. సో, అవి ఎలా నెట్వర్క్స్ డిఫరెంట్ టైప్స్ ఎలా ఉంటాయని కూడా మీకు నేర్పిస్తాం. నెక్స్ట్ సీపీయూ. సీపీయూ అంటే ఏంటి? ఈ సీపీయూలో ఏమేం పార్ట్స్ ఉంటాయి? అంటే ర్యామ్ అంటే ఏంటి? రోమ్ అంటే ఏంటి? అవి ఎలా ఉంటాయి? నెక్స్ట్ ప్రాసెసర్ ఎలా ఉంటది? హార్డ్ డిస్క్ ఎలా ఉంటది? మదర్ బోర్డ్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కంప్లీట్‌గా ఈ సీపీయూలో ఉండే పార్ట్స్ ఇవి. సో, ప్రతి ఒక్క పార్ట్‌ని మీకు చూయించడం జరుగుతది. దాంతో పాటు ఆ పార్ట్ యొక్క యూజెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, అంటే మీరొక కోర్స్ నేర్చుకుంట కంటే ముందు ఆ కంప్యూటర్ ఎలా వర్క్ అవుతది? దాని ఫండమెంటల్స్ అనేది మీకు ఈ బేసిక్స్‌లో మీకు కవర్ చేస్తాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకేంటి అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నేర్పిస్తాం. ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ఏంటి అంటే కంప్లీట్‌గా ఒక పర్సన్‌కి గాని, లేదా ఒక ఆఫీస్‌కి గాని, ఎవరైనా గాని రెగ్యులర్ నీడ్ ఉండే సాఫ్ట్‌వేర్ ఇది. దీంట్లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. సో, ఈ 3 కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం. వర్డ్ యొక్క యూజ్ ఏంటి? ఎక్సెల్ యొక్క యూజ్ ఏంటి? పవర్ పాయింట్ యొక్క యూజ్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. ఒక ఆఫీస్‌లో డాక్యుమెంట్ వర్క్స్ చాలా ఉంటాయి. దాంతో పాటు డాటాని మెయింటైన్ చేయడానికి మనము టేబుల్స్ కావాలి. షీట్స్ కానీ, లేదా రిపోర్ట్స్ కానీ చేయాల్సి ఉంటది. లేదా ఆఫీస్‌లో ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అన్నా కూడా ఇవి టెక్నికల్‌గా మనకు అవసరమయ్యే కోర్స్ ఇది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ కంప్లీట్ డాక్యుమెంట్ రిలేటెడ్, ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్స్ ఉంటాయి. పవర్ పాయింట్ అనేది ఇందాక చెప్పినట్టు ప్రెజెంటేషన్. అంటే ఒక ఆఫీస్ వర్క్స్ చెయ్యాలి అనుకుంటే మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ తెలియాలి. వర్డ్‌లో మనం ఏం కవర్ చేస్తామంటే కంప్లీట్ డాక్యుమెంట్ రిలేటెడ్. ఇందాక అనుకున్నప్పుడు ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి. లేదా ఒక లెటర్ హెడ్ రెడీ చేయాలి. లేదా ఒక మనము ఆహ్, ఒక ఏమంటారు మన ఇంక్రిమెంట్ లెటర్స్ కానీ, ఏదైనా కంప్లీట్ డాక్యుమెంట్ రిలేటెడ్‌గా ఏది చేయాలన్నా కూడా మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్‌లోనే కవర్ అవుతది. అంటే దీంట్లో చూడండి రెజ్యూమ్ ప్రిపరేషన్, అప్లికేషన్ ఫార్మ్, ప్రిస్క్రిప్షన్స్ ఇవి చేస్తూ ఒక పేజ్‌కి బార్డర్స్ ఎలా సెట్ చేయాలి? నెక్స్ట్ పేజ్ సెటప్ ఎలా చేయాలి? దాంతో పాటు మనము హెడర్, ఫూటర్స్ కానీ లేదా వాటర్ మార్క్ సెట్ చేయడం గానీ, నెక్స్ట్ టెక్స్ట్ కలర్స్ మార్చడం గానీ, ఎంటైర్ డాక్యుమెంటేషన్. పేపర్ వర్క్ ఏదైనా కూడా వర్డ్‌లోనే చేయాలి. అది ఎలాంటి వర్క్ అయినా కూడా. ఓకే. అవసరాన్ని బట్టి కొన్ని చార్ట్స్ తీసుకోవాల్సి ఉంటది. స్మార్టర్స్ వాడాల్సి ఉంటది. పిక్చర్స్ వాడాల్సి ఉంటది. షేప్స్ ఉంటాయి. ఓకే. ఇవన్నీ తీసుకుంటూ మనము ఒక డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలనేది వర్డ్‌లో నేర్చుకుంటాం. అంటే దానికి సంబంధించిన గుర్తుపెట్టుకోండి ఒక బుక్ ప్రిపేర్ చేయాలి అంటే ఏమేం టూల్స్ అయితే అవసరం ఉంటదో అన్ని రకాల టూల్స్ మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్‌లోనే కవర్ అవుతాయి. కంప్లీట్ ఇంకా వర్డ్‌లో ఉన్న టూల్స్ అన్నీ మీకు చెప్పారంటే మీరు ఓన్‌గా ఒక బుక్ ప్రిపరేషన్ చేయొచ్చు. కంప్లీట్ డాక్యుమెంటేషన్ వర్క్స్ జరుగుతాయి. దాంతో పాటు మీకు క్లాస్ అయిన తర్వాత ప్రాక్టికల్ సెషన్స్‌లో కూడా డాక్యుమెంటేషన్ లాంటివి కొన్ని చేయిస్తాం. ఓకే. లెటర్ ప్రిపరేషన్, రెజ్యూమ్ ప్రిపరేషన్ మీకక్కడ ప్రాక్టికల్ వర్క్స్ కూడా నేర్పిస్తారు. నెక్స్ట్ వర్డ్ తర్వాత ఎక్సెల్.
సో, ఎక్సెల్‌లో ఏంటి అంటే కంప్లీట్‌గా షీట్స్ ఉంటాయి. స్ప్రెడ్ షీట్స్ ఉంటాయి. సో, ఈ స్ప్రెడ్ షీట్‌లో మనకు టేబుల్స్ రూపంలో డాటా ఉంటది. ఈ టేబుల్స్ రూపంలో డాటా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 10,00,000 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి 10 ఇయర్స్ మనము సాలరీ పే చేసాము. అదంతా మనం కాలిక్యులేట్ చేయాలి. అంటే ఏంటి? దీంట్లో 10,00,000 ఎంప్లాయీస్ ఉన్నారు. మనకి 120 మంత్స్ అంటే మనకి కాలిక్యులేట్ చేయడానికి 1% చేయడానికి 5 మినిట్స్ పడతది. అట్లాంటి 10,00,000 చేయాలంటే చాలా టైం తీసుకుంటది. సో, ఇట్లాంటి వర్క్స్ ఉన్నప్పుడు మనము ఎక్సెల్‌లో ఏం చేస్తామంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు మల్టిప్లై కావాలి కాబట్టి మల్టిప్లై చేయాలంటే ప్రొడక్ట్ అని ఫార్ములా వాడాలి. అడిషన్ చేయాలంటే సమ్ అని, హైయెస్ట్ వాల్యూస్ కనుక్కోవాలంటే మాక్స్ అని, లీస్ట్ వాల్యూస్ కనుక్కోవాలంటే మిన్ అని, లెన్ అని, కన్కాటినేట్ అని, డేట్ ఇఫ్ అని ఇలాంటి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ వాడుతూ మనము స్టూడెంట్ రిపోర్ట్స్ కానీ, ఈఎంఐ కాలిక్యులేషన్స్ కానీ, అటెండెన్స్ రిజిస్టర్స్ కానీ, ఏజ్ రిపోర్ట్స్ చేయడం గానీ, ఇంకా ఎలాంటి రిపోర్ట్స్ అయినా గూడా మనము సింపుల్‌గా అవ్వడానికి విత్ ఫార్ములాస్ వాడుతూ ఎలా వర్క్ చేయాలనేది ఎక్సెల్‌లో నేర్చుకుంటారు. ఎక్సెల్‌లో గుర్తుపెట్టుకోండి ఫార్ములా అర్థమైందంటే ఎక్సెల్ చాలా సింపుల్. మీకు ఫార్ములా ఎక్స్‌ప్లనేషనే చాలా టైం తీసుకుంటది. ఓకే. ఇట్లాంటి ఒక 30+ ఫార్ములాస్ రెగ్యులర్ లైఫ్‌లో ఉపయోగపడేటివి మీకు ఎక్సెల్‌లో నేర్పించడం జరుగుతది. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. సో, ఈ పవర్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను మీకు స్క్రీన్ కనబడుతుంది గదా! దీంట్లో నేను ఒక షేప్ తీసుకున్నాను, ఒక టెక్స్ట్ తీసుకున్నాను, ఇక్కడ హెడ్డింగ్ పెట్టాను, ఒక బ్లూ లైన్ పెట్టాను. ఇదేంటి అంటే, నేను ఇదంతా పవర్ పాయింట్‌లో రెడీ చేసి మీకు చూపిస్తున్నాను. పవర్ పాయింట్‌లో ఏం చేస్తామంటే ప్రెజెంటేషన్స్. మనం స్లైడ్స్ తీసుకోవాలి. ప్రతి స్లైడ్‌లో ఓకే. ప్రతి స్లైడ్‌లో ఏం చేస్తామంటే, ఇలాంటి టెక్స్ట్ తీసుకొని, ఇలా షేప్స్ తీసుకొని, ఇలా మనకి స్మార్టర్స్ కానీ, లేదా ఒక పిక్చర్ లాంటివి తీసుకొని వర్క్ అంటే ప్రెజెంటేషన్ ఎలా రెడీ చేయాలనేది పవర్ పాయింట్‌లో నేర్చుకుంటారు. ఈ పవర్ పాయింట్‌లో మనకేంటి అంటే పిక్చర్స్ తీసుకోవచ్చు, షేప్స్ ఉంటాయి, లేదా వీడియో క్లిప్స్ తీసుకోవచ్చు, మ్యూజిక్ గూడా యాడ్ జేయొచ్చు. ఇలా ఏదైనా కూడా బేసిక్ లెవెల్ ఆఫ్ యానిమేషన్స్, బేసిక్ లెవెల్ ఆఫ్ డిజైన్స్ ఇవన్నీ తీసుకుంటూ ఒక యూజర్‌కి మనం ఒక ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా పవర్ పాయింట్ కావాలి. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఏంటి అంటే మీకు వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ డైలీ లైఫ్‌లో ఉపయోగపడే ఒక బేసిక్ కోర్స్ ఇది. ఖచ్చితంగా దీన్ని మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నారంటే మీకు కంప్యూటర్ గురించి ఒక టెక్నికల్ నాలెడ్జ్ కొంచెం ఐడియా ఉన్నట్టే. ఇది కంప్లీట్‌గా నేర్చుకున్న తర్వాత మీరేం చేయాలి అంటే టైపింగ్‌లో స్పీడ్‌గా ఉండాలి. కోర్స్ నేర్చుకున్నంత మాత్రాన టైపింగ్ రాకపోతే వర్క్ స్పీడ్‌గా చేయలేరు. ఇది మ్యాండేటరీ. ఓకే. ఎవరైనా కూడా కీబోర్డ్ స్పీడ్‌గా టైప్ చేయడం వచ్చిందంటే వర్క్ చాలా స్పీడ్‌గా చేయగలుగుతారు. లేదంటే స్లో అవుతది. సో, కంప్యూటర్ టైపింగ్ అనేది మీకు 45 మినిట్స్ 45 వర్డ్ పర్ మినిట్ ఉండాలి. అంటే మీరు ఒక 1 మినిట్ టైమ్ ఇస్తే 45 వర్డ్స్ మీరు టైప్ చేయగలగాలి. మీరు 100 టైప్ చేస్తే అందులో 94 కరెక్ట్ అయ్యి ఉండాలి వర్డ్స్. అంటే 94% యాక్యురసీ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నేర్చుకుంటూ కంప్యూటర్ టైపింగ్ కూడా మీకు స్పీడ్ వచ్చింది అనుకోండి. ఇంకా మీరు ఆహ్, రిసెప్షనిస్ట్‌గా గాని, కంప్యూటర్ ఆపరేటర్‌గా గాని, ఓకే. డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా మీరు వర్క్ జేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటది. నెక్స్ట్ ఈ కోర్స్ కంప్లీట్‌గా మనకి 30 డేస్ టైం పడతది. అంటే కంప్లీట్ చేయడానికి 30 డేస్ అవుతది. ఓకే. డైలీ 2 అవర్స్ లాగా 1 అవర్ క్లాస్, 1 అవర్ ప్రాక్టీస్ సెషన్ లాగా ఉంటది. ఇది మీరు కంప్యూటర్ టైపింగ్ పర్ఫెక్ట్‌గా అవుతూ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నేర్చుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు మినిమమ్ ఒక 10,000 నుంచి 12,000 నుంచి ఒక సాలరీ వచ్చే డీసెంట్ సాలరీ వచ్చే జాబ్స్ అనేది మీరు చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటది. మీకు ఇది యాక్చువల్‌గా నన్నడిగితే ఇది చాలా బేసిక్ కోర్సే కానీ పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నారు అంటే మంచి సాలరీసే ఉంటాయి. దీంట్లో మనకి ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ దాంతో పాటు కంప్యూటర్ టైపింగ్. ఇది ఖచ్చితంగా మీరు నేర్చుకున్నారంటే మంచి మంచి అవకాశాలుంటాయి. మన సైడ్ నుంచి కూడా మీకు ఎక్కడైనా కూడా కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ అండ్ దాంతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ రిక్వైర్మెంట్ ఉంటే మన సైడ్ నుంచి మీకు రికమెండేషన్ కూడా ఉంటది. సో, ఇది మనకు ఎవరైతే కంప్యూటర్ గురించి తెలియదు మేము కంప్యూటర్ నేర్చుకోవాలంటే ఈ కోర్స్ అయితే నేర్చుకుంటే అప్పుడు మీకు అవగాహన వస్తది. ఇంకా చాలా టెక్నాలజీస్ ఉంటాయి. ఇది ఒక బేసిక్ టెక్నాలజీయే. ఇంకా మీరు ఇది మొదటి అడుగు లాంటిది. ఇంకా చాలా టెక్నాలజీస్ చాలా చాలా పెద్ద టెక్నాలజీస్ ఉంటాయి. ఇది నేర్చుకున్న తర్వాత మీకు ఒక అవగాహన వస్తది. ఒక క్లారిటీ ఉంటది. ఇంకా ఏం చేయాలి అనేది మీకు ఒక అవగాహన ఉంటది. సో, ఇది డీటెయిల్స్. ఇంకా మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు ఈ నంబర్స్‌కి ఫోన్ చేయండి. నెక్స్ట్ దాంతో పాటు మీరు లొకేషన్‌కి రావాలి అనుకుంటే దిల్‌సుఖ్ నగర్‌లో అయితే మనకి సీఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది కదా! సీఎంఆర్ షాపింగ్ మాల్‌కి అపోజిట్‌లో ఉంటది. అండ్ మనకి మెట్రో పిల్లర్ నంబర్ గుర్తుపెట్టుకోండి. A1527 మెట్రో పిల్లర్ నంబర్.
ఓకే. అక్కడికొచ్చిన ఫస్ట్ ఫ్లోర్‌లో మనకి ఆర్కే టెక్నాలజీ ఉంటది. లేదు డౌట్స్ ఏదన్నా ఉంటే కూడా మీరు ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. గూగుల్ మ్యాప్‌లో సెర్చ్ చేసినా ఉంటది. నెక్స్ట్ దాంతో పాటు జస్ట్ డయల్ మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా కూడా ఆర్కే టెక్నాలజీ డీటెయిల్స్ అని కనబడతది. సో, ఇది డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా నంబర్స్‌కి కాంటాక్ట్ అవ్వండి. రైట్. థాంక్ యూ.